మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. కేటీఆర్ మీద ఫైర్ అయిన బీసీఎస్సీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు 2014 నుంచి 18 నుంచి 23 వరకు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వాళ్ళే రాజ్యమేలీరు. ఇందిరమ్మ రాజ్యం లోపల ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ప్రభుత్వానికి 18 నెలలు అయితే తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి ఈ 18 నెలల లోపటినే తొడగొట్టుకుంటా, ఛాతి కొట్టుకుంటా, ప్రెస్ క్లబ్ కాడికి పోయి దమ్ముంటే చర్చకు రా అని మాట్లాడుతున్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్కి ఒక సవాల్ విసురుతున్నా. మొన్న కొన్ని రోజుల క్రితమే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, నీకు దమ్ముంటే మాజీ ముఖ్యమంత్రికి నువ్వు అసెంబ్లీలో చర్చకు రా, అసెంబ్లీకి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తా, నువ్వు అనుకున్న టైము డేట్ ప్రకారమే ఏర్పాటు చేస్తా, అసెంబ్లీలో చర్చ చేద్దాం రా అని చెప్పి మీ తండ్రిని మాజీ ముఖ్యమంత్రిని సవాల్ విసిరితే మీరు ముఖం సాటేసి ఇలా ప్రెస్ క్లబ్ కాడికి పోతా దమ్ముంటారు రాండి, మీ ముఖ్యమంత్రి రాలే, మీ మంత్రులు రాలే అని నువ్వు పేరు పెట్టి మాట్లాడుతున్నావు కదా కేటీఆర్. నిజంగా నీకు శక్తి ఉండి ధైర్యం ఉండి నిలబడు. 2014 నుంచి 18 నుంచి 23 వరకు నువ్వు 2014లో ఎలక్షన్స్లో నువ్వు ఏదైతే మేనిఫెస్టో పెట్టినావో ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఇస్తా అన్న మాట, దాని మీద చర్చ చేద్దాం. 2018లో 23 వరకు నువ్వు పెట్టిన మేనిఫెస్టో, ప్రజలకు ఇచ్చిన మాట చర్చ చేద్దాం. సిరిసిల్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కాడికి రావన్నా, లేదా సిద్దిపేట మీ బావగారి యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని కాడికి రావాలన్నా, లేకపోతే లోయర్ ట్యాంక్ బండ్ కాడ ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కాడ రావన్నా, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా నేను సవాల్ విసురుతున్నా కేటీఆర్కు, హరీష్ రావుకు. పచ్చి మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేయకుండా పచ్చి మోసం చేసి రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి 18 ఏళ్ళకే ఏదో రాష్ట్రం అంతా ఏదో అయిపోతున్నట్టు మీరెంత సుఖం పూసే లెక్క మాట్లాడితే ఎట్లా అండి? నేను సిద్ధమా చెప్పు, నేను ఛాలెంజ్కి సిద్ధమా అని అడుగుతున్నాను. మీరు 10 సంవత్సరాలు రాజ్యం ఇచ్చిన మాట ఏది? పేదవాళ్ళకి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని ఇయ్యలే, పేదవాళ్ళకి 3 ఎకరాల భూమి ఇస్తానని ఇయ్యలే, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇస్తానని ఇయ్యలే. రైతాంగానికి ఏమన్నారు? కరీంనగర్ జిల్లాకు వచ్చి ఏం మాట్లాడాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్? నేను గోదావరి కాడ కాలడ్డం వేసి గోదావరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం నీళ్ళు ఇస్తాను. నీళ్ళు ఎక్కడ పట్టుకుపోతారు? మా కాళేశ్వరం నీళ్ళు మొత్తం మీరు నా ధర్మపురి నియోజకవర్గం నుంచి ఇది సిద్దిపేటకు, సిరిసిల్లకు, గజ్వేలకు, దొరగారి ప్రాంతాలు నీళ్ళు పోతాయి. మాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నీళ్ళు సుక్కొక్క రాదు. నువ్వు మాట్లాడతారా? మీరు మాట్లాడతారా? నడు చర్చ. నేను సిద్ధం అంటున్నా. టైం డేట్ ఫిక్స్ చేసి సిరిసిల్లకు వస్తా, నేను సిద్దిపేటకు వస్తా.